వీటి గురించి విన్నారు. భారతదేశంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ధీరుభాయ్ అంబానీ. ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ గారి పేరు మీరు తరచుగా వింటూ ఉంటారు. ఆ ధీరుభాయ్ అంబానీ గారు నిజానికి చిన్నతనంలో ఎంత కష్టపడ్డారో మీరు ఆయన గురించి చదివితే ఆశ్చర్యపోతారు. 15వ సంవత్సరం వయస్సు వచ్చే వరకు ఆయనకి తనంత తాను కుట్టించుకున్న బట్టలు లేవు, తన కొరకు అని కుట్టించుకున్న బట్టలు లేవు. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన తన కొరకు అని బట్టలు కుట్టించుకున్నారు. అప్పటి వరకు అన్నగారు కట్టి విడిచిపెట్టిన బట్టలు ఆయన కట్టుకునేవారు. ఎప్పుడు పొరుగింటి వాళ్ళు చదువుకున్న పుస్తకాలు, అంటే పొరుగింటి పిల్లలు చదువుకుని పై క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాడి వదిలిపెట్టిన పుస్తకాలు ఉంటాయే, ఆ పుస్తకాలు తెచ్చుకు చదువుకునేవారు. చిన్నతనంలో వంటకి కిరసనాయిలు దొరికితే ఆ కిరసనాయిల డబ్బా తల మీద పెట్టుకుని మోసుకొచ్చేవారు. అంత కష్టపడేవారు. అటువంటి ఆయన ఈ కష్టాలకి విరుగుడు చూడాలి. పాపం మా అమ్మ ఇంత కష్టపడుతోంది, కిరోసినాయిలు సరిగ్గా దొరకదు, ఫోను ఈ దేశంలో చాలామంది ప్రజలకి అందుబాటులో లేదు. ఆ రోజుల్లో అంబాసిడరు ఫియట్ తప్ప కార్లు లేవు. ఇలా ఉండకూడదు, అందరికీ ఇవన్నీ అందుబాటులోకి రావాలి. నేను ఏదో చెయ్యాలనుకున్నారు, ఆలోచించారు. కష్టం వచ్చినప్పుడే అంత గొప్పగా ఆలోచించేవారు ధీరుభాయ్ అంబానీ గారు. ఆలోచించి మొట్టమొదటిసారి సింథటిక్ వస్త్రాల్ని తయారు చేయడానికి గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఆ ఊరు చివరిలో ఆ నరోడా అన్న ప్రాంతంలో ఒక వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశారు. విమల్ అన్న పేరుతో వస్త్రాలు మొట్టమొదట మార్కెట్లోకి వచ్చాయి. ఆ రోజుల్లో ఇక భారతదేశం అంతా ఎక్కడ చూసినా విమల్ వస్త్రాల గురించి అదొక పెద్ద ఉప్పెన, అదొక పెద్ద ఉద్యమం. అలా అమ్ముడిపోయి కొన్ని కోట్లు సంపాదించారు. కానీ ప్రతికూల పరిస్థితి ఏర్పడి ప్రభుత్వం ఆ పాలిస్టర్ యారన్ అంటే ఆ నూలు దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని నిషేధిస్తే ఈ వస్త్ర పరిశ్రమలో ఎలా సింథటిక్ వస్త్రాలు తయారవడం? దానికి కావలసినటువంటి ఆ పాలిస్టర్ యారన్ నూలు దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు. లైసెన్సులు ఉన్నాయి, కానీ ఎట్లా? అప్పుడు ఆయన కుంగిపోలేదు, ఈ వస్త్రాలు ఎలా తయారు చేస్తానని బెంగపెట్టుకోలేదు. ఆయన వెంటనే పాతాళగంగా అన్న ప్రదేశంలో మళ్ళీ 1889లో అద్భుతమైనటువంటి కర్మాగారాల నిర్మాణం చేసి తానే స్వయంగా నూలు తయారు చేసి విమల్ వస్త్రాలని యథాతథంగా అట్లాగే అమ్మారు.